అనగనగా మీ మోహనవాణిలో ఈరోజు పొట్టి కథ. శ్రీరంగం తెల్లవారుతోంది. కావేరీ తీరంలో మెల్లగా నాదం మొదలైంది. ఆలయ ఘంటాల ధ్వని ఆ ప్రదేశాన్ని పవిత్రతతో నింపుతోంది. లోకాభిరాముడైన శ్రీరంగనాథుడి సేవలు ప్రారంభమయ్యే సమయం. స్వామి కైంకర్యానికి కావేరీకి నీళ్లు తేవడానికి ప్రధాన అర్చకుడు లోక సారంగముని బయలుదేరాడు. ఇదే సమయంలో ఒక మధురమైన హరినామస్మరణ గాలిలో తేలుతోంది. స్వామి నామములో పూర్తిగా లీనమై బయట లోకాన్ని మరిచిపోయి ఓ భక్తుడు ధ్యానంలో కూర్చున్నాడు. కావేరి దారి ప్రక్కనే ఉన్న ఎవరి రాకపోకలు ఆయనకి తెలియలేదు. దగ్గరకు వచ్చిన లోకసారంగ ముని గట్టిగా ఏయ్ అడ్డులే అని మందలించాడు. కానీ ధ్యానంలో ఉన్న ఆ భక్తుడికి ఆ మాటలు వినిపించలేదు. దేవాలయ ప్రధాన అర్చకుణ్ణి గౌరవించకపోవడం ఎలా అని ఆవేశపడుతూ అక్కడున్న రాయిని తీసుకుని భక్తుడిపైకి విసిరాడు. రాయి బలంగా తలపై తగలడంతో గాయమైంది. రక్తం దారగా కారింది. భక్తుడు అప్పుడు బాహ్య స్మృతిలోకి వచ్చి అపచారం స్వామి క్షమించండి అని వెనక్కు జరిగాడు. కావేరి నీళ్లు తీసుకుని ఆలయానికి చేరుకున్న లోక సారంగముని పూజకు సిద్ధం అవుతుండగా ఒక్కసారిగా శ్రీరంగనాథుడి తల నుండి రక్తం కారణం గమనించాడు. గర్భగుడి అంతా రక్తవర్ణంతో నిండిపోయింది. ఇదంతా చూసిన లోక సారంగముని గుండె చిక్కిపోయి స్వామి ఏమిటి వైపరీత్యం అర్థమైంది అని కన్నీరు పెట్టుకున్నాడు. నిత్యాగ్నిహోత్రుడని నీ ప్రధాన అర్చకుడిని అనే అహంతో ఓ నిర్మలమైన భక్తుడిని శిక్షించాను. కులం తక్కువవాడు అని అనుకుని అతని రక్తం కార్చాను. ఆ భక్తుడిలో ఉన్న నీవే ఇప్పుడు స్పందిస్తున్నావు స్వామి అని పశ్చాత్తాపంతో వణికిపోయాడు లోకసారంగముని. పరుగు పరుగున భక్తుడి ఇంటి వైపు పరిగెత్తాడు. వెనుక మరికొందరు అర్చకులు కూడా పరిగెత్తారు. ఈ దృశ్యం చూసి భయంతో వణికిన భక్తుడు నన్ను శిక్షించేందుకే వస్తున్నారు అని కంగారు పడ్డాడు. స్వామి నాకే రక్ష అని రోధించాడు. దగ్గరకు వచ్చిన లోకసారంగముని ఒక్కసారిగా ముందుకు వచ్చి ఆ భక్తుడిని తన భుజాలపై ఎక్కించుకున్నాడు. వేదాంగ పండితుడైన ఆ మహర్షి సమాన అర్చకుడు ఒక చదువులేని భక్తుడిని భుజసీమపై మోస్తూ శ్రీరంగనాథుడి ఆలయంలోకి తీసుకువెళ్ళాడు. నిజమైన భక్తి దేవుడికి అర్పించే శుద్ధ పుష్పమని చూపిస్తూ లోకసారంగముని ఆ భక్తుడితో కలిసి స్వామికి సేవ చేశాడు. ఆ భక్తుడే తిరుపన్నాళ్వార్. ఆ రోజు ఆయనకు జరిగిన సేవ నేటికి మునివాహన సేవగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. తిరుపన్నాళ్వార్ 10 పాసురాలతో స్వామిని అర్చించి తరించిన సేవే నేటికి అమలనాథ పిరాన్ రూపంలో జరుపుతున్నారు. ఓం నమో రంగనాథ స్వామియే నమః. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.